కేటీఆర్కి బండి సంజయ్ ఓ వార్నింగ్ ఇచ్చారు. వాస్తవంగా బండి సంజయ్ మాజీ అధ్యక్షుడు, ఇప్పుడు జాతీయ కార్యదర్శి. ఆయన ఇప్పుడు మాత్రం సంచలనాత్మకమైంది మామూలుగా, ఎందుకంటే ఈ ట్రిప్ అంతా కిషన్ రెడ్డి అధ్యక్షుడు కాబట్టి తన చుట్టూ రాజకీయం ఉంటుంది. బట్ ఇప్పుడు జరిగినటువంటిది మాత్రం సంచలనాత్మకమైనటువంటి అంశం ఏంటి అంటే, కేటీఆర్ సంబంధించినటువంటి ఆస్తులు ఆయన ఉన్న బినామీలు ఎవరు, ఆ బినామీల పేరుతో ఎంత సంపాదించారు, ఆయన బంధువులు ఎవరు, వాళ్ళ పేరుతో ఎంత దాచిపెట్టారు అన్నటువంటిది మొత్తం గుట్టు విప్పుతా అని. ఓ పక్కన కడియం శ్రీహరి కేసీఆర్కి సంబంధించిన అక్రమాస్తులని గుట్టు విప్పుతానని ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఇటు బండి సంజయ్ చేశారు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన అవినాభావ సంబంధం ఉందని రేపు బీఆర్ఎస్ అన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. అది పక్కన పెడితే ఇప్పుడు 10 ఏళ్లలో మాత్రం ఒక్కటి ఖాయం. ఆంధ్ర పాలకులు యువతరకు వచ్చేశాక, తెలంగాణ పాలకులు అక్కడ పాలన పూర్తిగా స్వీకరించాక 10 సంవత్సరాల్లో అత్యధికంగా లాభపడింది మాత్రం కేసీఆర్ కుటుంబం అనేది ప్రజల్లో చాలా బలంగా తీసుకెళ్లగలిగినటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆ టైంలో విమర్శలకే పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆధారాలు చూపెడతానంటారు. అదే చూపెడితే సంచలనమే అవుతుంది.